నిరంకుశంగా తమ ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నాకు దిగారు ఖమ్మం వినోబానగర్ కాలనీ వాసులు. అయితే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదుట ఆందోళన చేశారు. ఇది కోర్టు ఆర్డర్లున్నా లెక్క చేయకుండా తమ ఇళ్లను రేవంత్ సర్కారు కూల్చివేసిందని ఆవేదన చెందారు. ప్రత్యామ్నాయంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమకు పునరావాసం కల్పించాలని, అలాగే నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆయన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విలాసులు కట్టుకోవడానికి ఇచ్చిరా భూదాన బోర్డు పేదవాళ్ళ కోసమా? ఆ మాత్రం ఎట్లా మంత్రులు మినిస్టర్ ఏం చేస్తున్నారు కదా. హైకోర్టు ఆర్డర్లు మాకు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? అవి కూడా హైకోర్టు కూడా మీకు లెక్కలేదా మంత్రులకి? చెప్పండి. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మాకు, అవి కూడా లెక్కలేదా మినిస్టర్లకి? అయిపోయింది జనాల మీద పెత్తనాలు. భూదాన బోర్డు వాడు ఏదో జనాల కోసం ఇల్లు లేని వాళ్ళకి జాగలిస్తారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, ఇటు నిరంకుశంగా తమ ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే ఇటు ధర్నాకు దిగారు ఖమ్మం వినోబానగర్ కాలనీ వాసులు. సో వాళ్ళ డిమాండ్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే చూసుకుంటే ఖమ్మంలో వినోబానగర్ భూదాన బాధితులందరూ కూడా ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నారు. కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా అటు పోలీసు యంత్రాంగాన్ని ఇటు ప్రభుత్వం కానీ ఎందుకు లెక్క చేయకపోయినంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు కూడా మొరపెట్టుకున్నా కూడా ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ ఉన్న శాసన మంత్రి గారు కానీ శాసనసభ్యులు గారు కానీ వారిద్దరు కూడా చేస్తున్న కుట్రలో భాగం మీద అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్స్ అన్న కూడా లెక్కలేవా అంటే విధంగా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరో విధంగా చూసుకుంటే నిన్న హడావుడిగా ఎలాంటి నోటీసులు లేకుండా తమ ఇళ్లపైకి బుల్డోజర్లు తీసుకొచ్చి కాలనీ మొత్తం ఖాళీ చేపించిన పరిస్థితి కూడా కనిపించింది. భూదాన ఉద్యమంలో కూడా అటు భూదాన భూములు కూడా కేవలం నివాసం కోసమే ఇచ్చారు. కానీ అలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కూలగొట్టిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే ఉదయం సమయంలో మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా భూదానాకు సంబంధించిన విశ్వనగర్ వాసులందరూ కూడా ధర్నా చేపట్టారు. అక్కడ ఉండే సంబంధించిన మంత్రి గారు తుమ్మల నాయకర్ గారు డౌన్ అంటూ కూడా మినిస్టర్ క్వార్టర్స్ ముందు కూడా బైఠాయించారు. ప్రజాస్వామ్య మహా ధర్నా కూడా చేపట్టారు. అటు అధికారులు స్పందించి త్వరితగతిన వారికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీర్పై కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. సంజన, మరి దాని ప్రెసెంట్ అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు ఇష్యూ పైన? స్థానికులు కూడా గతంలో దీనిపైన అనేక సార్లు కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు ఉన్నా కానీ అధికారులకు చూపెట్టినా అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని చూపెట్టినా కూడా ఎలాంటి స్పందన లేకుండా పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్లు అంటే లెక్కనవా? వందలాది మంది పోలీసులతో వచ్చి ఉదయం లేవక ముందుకే మా ఇల్లు ఖాళీ బుల్డోజర్లు కూడా మా ఇంటి పైన చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేశాము, అటు మంత్రి గారికి తెలియజేశాము. ఈ కాంగ్రెస్ సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఒక్కరు కూడా మా పైన జాలి చూపెట్టలేదు. కర్కశంగా మా మీద వ్యవహరించి మా ఇళ్లపైకి బుల్డోజర్లు తెచ్చారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.